కంజంక్షన్స్లో నెక్స్ట్ యాడ్వర్బ్ కంజంక్షన్స్ అంటే కొన్ని యాడ్వర్బ్స్ కొన్ని సందర్భాలలో కంజంక్షన్స్ లాగా పనిచేస్తాయి. రెండు ఇండిపెండెంట్ సెంటెన్సెస్ని లేదా క్లాజెస్ని కలపడానికి యాడ్వర్బ్స్ కంజంక్షన్స్ లాగా పనిచేస్తాయి. ఇవి ఎలా ఉంటాయంటే కాజ్ అండ్ ఎఫెక్ట్, దేర్ఫోర్, దస్, కాంట్రాస్ట్, హౌఎవర్, ఆన్ ద అదర్ హ్యాండ్, అడిషన్, ఆల్సో, మోర్ ఓవర్, సీక్వెన్స్, ఫస్ట్, నెక్స్ట్, ఫైనలీ, ఇలస్ట్రేట్, ఫర్ ఎగ్జాంపుల్, నేమ్లీ, ఎంఫసిస్, అఫ్ కోర్స్. ఈ విధంగా కొన్ని కేటగిరీలుగా ఈ యాడ్వర్బ్ కంజంక్షన్స్ ఉంటాయి. హీ వాజ్ లేట్, దేర్ఫోర్ హీ మిస్డ్ ద ట్రైన్. అతను లేట్ అయ్యాడు, మిస్ అయ్యాడు. రెండు ఇండిపెండెంట్ సెంటెన్సెస్ని మధ్యలో ఉపయోగించింది దేర్ఫోర్. ఈ దేర్ఫోర్తో ఆ రెండు వాక్యాలని కలిపాం. హీ వాజ్ లేట్, దేర్ఫోర్ హీ మిస్డ్ ద ట్రైన్. అతను లేట్గా ఉన్నందువల్ల ట్రైను మిస్ అయింది. ఇది కాజ్ అండ్ ఎఫెక్ట్. ఐ వాంట్ టు గో పార్టీకి పోవాలనుకుంటున్నాను. ఆన్ ద అదర్ హ్యాండ్ ఐ హ్యావ్ టు స్టడీ. నేనేమో పార్టీకి పోవాలనుకుంటున్నాను, మరోవైపు నేను చదవాల్సి ఉంది. ఇట్లా కాంట్రాస్ట్ అనమాట. ఆన్ ద అదర్ హ్యాండ్. షీ వర్క్డ్ హార్డ్, ఆమె కష్టపడి పనిచేసింది. హౌఎవర్ షీ ఫెయిల్డ్, ఏమైనప్పటికీ ఆమె ఫెయిల్ అయింది. వ్యతిరేకం అనమాట. హౌఎవర్తో ఈ షీ వర్క్డ్ హార్డ్, షీ ఫెయిల్డ్ అనే రెండు ఇండిపెండెంట్ సెంటెన్సెస్ని కలిపాము. ఇది యాడ్వర్బ్ కంజంక్షన్. హౌఎవర్ కానీ, ఆన్ ద అదర్ హ్యాండ్, దేర్ఫోర్ అనేటివి. ద బుక్ ఈజ్ వెల్ రిటన్, బుక్ బాగా వ్రాయబడింది. మోర్ ఓవర్ బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్, ఇది అంతకంటే ఎక్కువగా చెప్పాల్సి వచ్చినప్పుడు ఆ బుక్ గురించి ట్రూ ఇన్సిడెంట్స్ గురించి రాయబడింది అని చెప్తాం. బుక్ బాగా రాయబడింది, అంతకంటే ఎక్కువ ఏంటి, దాంట్లో మంచి వాస్తవ విషయాలు ఉన్నాయి. మోర్ ఓవర్. యు ఆర్ అఫ్రైడ్, నువ్వు భయపడ్డావు. అఫ్ కోర్స్ ఐ ఆమ్ నాట్, నేనైతే భయపడలేదు. అఫ్ కోర్స్. ద ట్రైన్ ఫైనలీ అరైవ్డ్, ఎట్టకేలకు చివరికి ట్రైన్ వచ్చింది. 1 hour లేట్, 1 గంట లేటుగా. ఇట్లా రెండు ఇండిపెండెంట్ సెంటెన్సెస్ని కలపడానికి మధ్యలో మనం ఏం చేస్తున్నాం, ఈ యాడ్వర్బ్స్ని కంజంక్షన్స్ లాగా ఉపయోగిస్తాం. అంటే 2 సెంటెన్స్ కలపడానికి ఈ యాడ్వర్బ్స్ కంజంక్షన్స్ లాగా పనిచేసి 2 ఇండిపెండెంట్ సెంటెన్సెస్ని జాయిన్ చేసి ఒకే సెంటెన్స్గా చెప్పడానికి ఉపయోగిస్తాము. అందుకని ఇలాంటి పదాలను యాడ్వర్బ్ కంజంక్షన్స్ అని పిలుస్తాము. ఈ వీడియోతో కంజంక్షన్స్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ వీడియో నుంచి ఇంటర్జెక్షన్స్ గురించి తెలుసుకుంటాము.